మీకు ఎగ్జాక్ట్ గుర్తుంటే ఒకవేళ మీరు యాక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ డేస్‌లో యాక్ట్ చేసినప్పుడు మనకొక ఫియర్ ఉంటది. వెన్ పీపుల్ యాక్సెప్టెడా లేదా అని చెప్పినప్పుడు మనం కాన్షియస్‌తో చేస్తాం. ఎంత కెమెరా చూసినా సరే. ఒక టైంలో ఆ ఫియర్ పోతది. మీకదొక డ్రైవింగ్ లాగా, ఒక ఫుడ్ లాగా, కుకింగ్ లాగా అలవాటైపోయి థింగ్ అయిపోద్ది కదా! అది ఏ ఫేజ్ నుంచి మీకు నార్మల్ అయిపోయింది? యాక్టింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ జర్నీ. ఏ ఎక్స్‌ప్రెషన్ అయినా ఆడుకోవడం గానివ్వండి, ఇది పీపుల్ నన్ను యాక్సెప్ట్ చేస్తారనే ఒక థింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది మీకు? అంటే ఆడియన్స్ పరంగా కాదు. ఆడియన్స్‌కి హిట్, ఫ్లాప్స్ నుంచి మీరు అలవాటవుతారు. కానీ మీకు యాక్టింగ్ అనేది దిస్ ఈజ్ మై జోన్. ఇది నా ఒకటి చెప్పనా, యాక్టింగ్ అనేది ఏది కూడా మనం నేను ఇది చేసేస్తాను స్టెప్ ఇది అనేది ఉండదు. ఎందుకంటే సినిమాకి మారిపోతూ ఉంటుంది కదా, క్యారెక్టరైజేషన్ మారిపోద్ది, పర్ఫార్మెన్స్ అంటే బిగినింగ్ డేస్లో మాత్రం బిగినింగ్ ఏ సినిమాకన్నా సరే, ఇప్పుడు నేను 140 దగ్గరికి ఇచ్చేసాను. అవును. ఇప్పటికీ నాకు ఫస్ట్ డే భయంగా ఉంటుంది. అవునా? 100% భయం. అంటే క్యారెక్టర్ ఎలా వెళ్తుంది, ఎలా చేస్తాను, ఆ భయం అనేది మాత్రం ఉంటుంది. కొంచెం చిన్న నర్వస్నెస్ ఉంటుంది. ఓకే. వన్స్ దిగిన తర్వాత ఒక 1 అవర్ పట్టొచ్చు, ఒకసారి 2 అవర్స్, ఒకసారి ఫస్ట్ టేక్లోనే మనకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఆ! ఒక్కోసారి 2 రోజులు పడుతుంది ఒక్కోసారి దాంట్లోకి వెళ్ళాలంటే. అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకున్నప్పుడు మనం ఫ్రీ అయిపోతాం. అర్థం చేసుకోలేనంతసేపు టెన్షన్గానే ఉంటుంది. డైరెక్టర్ ఒకటి చెప్తే మనం ఇంకో రకంగా అర్థం చేసుకుంటాం. మనం ఒకటి అనుకుంటే డైరెక్టర్ ఒక రకంగా అంటాడు. ఇవన్నీ కన్ఫ్యూజన్ ఉంటాయి. ఇవన్నీ పోవాలంటే ఇద్దరికి కోఆర్డినేషన్ కుదిరింది అనుకోండి, అప్పుడు మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే నువ్వు అడిగిన పాయింట్ అదేనా? జస్ట్ ఫ్యాసినేటెడ్ సార్ మేము నాకు నిజంగా ఫ్యాసినేట్ అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ 3 డికేడ్స్‌లో ఎన్ని 150, 140 ఫిల్మ్స్ చేశారంటే మొనటనీ రాలేదా? ఆ వచ్చే టైంలో ఆయన ఎలా దాన్ని ఓవర్‌కమ్ చేశారు? అంతే, దేనికి దానికే. పొద్దున అన్నం తింటాం, సాయంకాలం అన్నం తింటాం, మధ్యాహ్నం అన్నం తింటాం, ఆకలి వేస్తుంది అంతే. ఒక్కసారి తినిన తర్వాత ఫుల్ డే అంటాం మనం. అట్లాగే ఏ సినిమా ఆ సినిమా గేమింగ్ అంతే. ఇంట్రెస్ట్ ఉండాలి. ముందు పేషెన్స్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఇప్పటికప్పుడు ఆ పేషెన్స్ ఉంటే వచ్చామా చేసామా ఏదో తొందర అలా ఆలోచిస్తే కనుక మనం చేయలేం. ఇప్పటికప్పుడు అంతే, టైం ప్రకారం వెళ్తాం, టైం ప్రకారం రావడం అంతే. అదొకటి అలవాటు చేసుకుంటే సరే ఎన్ని